నిర్మించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా పత్రికల్లో కానీ చూస్తుంటాం అధ్యక్ష, టమోటాలు రైతులు రోడ్ల మీద పారేశారని చెప్పి ఒకసారి 100 రూపాయలు అంటే ఒక వారం రోజులకే 25 పైసలకు వచ్చింది అధ్యక్ష. ఈ కోల్డ్ స్టోరేజ్ సౌలభ్యం లేకపోవడము, అదేవిధంగా వాటికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ లేకపోతే జ్యూస్ ఫ్యాక్టరీస్ కానీ ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో లేకపోవడంతో రైతాంగం తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతుంది అధ్యక్ష. దానిపైన ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికతను ప్రోత్సహించడం కానీ లేకపోతే ప్రభుత్వమే పరిశ్రమలు స్థాపించడం కానీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే అలాగే ప్యాక్ హౌస్లను కూడా ఈ హార్టికల్చర్ రైతులకు పెద్ద ఎత్తున మంజూరు చేసి వారికి ఇతోధికంగా సాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అలాగే ఈ పులివెందుల నియోజకవర్గంలో దాదాపు 35 కోట్లతో బనానాకు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ దాదాపు పూర్తి అయింది అధ్యక్ష. కొంత మొత్తం వెచ్చిస్తే దాన్ని రైతాంగానికి వినియోగంలోకి తీసుకొని వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానిపైన కూడా మంత్రి గారు దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. గతంలో చీనీ మామిడి తోటలకు సంబంధించి ముదురు తోటల అభివృద్ధి పథకం అనేది ఒక పథకం ఉండేది అధ్యక్ష. కానీ చీనీకి తీసేశారు అధ్యక్ష, అది మామిడికి మాత్రం ఉంది. మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేసేది చీనీ ముదురు తోటలకు అభివృద్ధి పథకాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ మంత్రి గారు. అధ్యక్ష